అందరికీ వందనములు. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలో ఎలా ఉంటాడు, ఆయన దగ్గర ఎవరెవరు ఉంటారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొత్తం చదవండి. ఆ పరలోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఎవరెవరు ఉంటారో అక్కడ రాయబడి ఉన్నది. 4 కెరూబులు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సింహాసనమును ఎత్తిపట్టుకుని ఉంటారు. 7 ప్రధాన దూతలు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సింహాసనము ముందు నిలువబడి ఉంటారు. వారిని 7 ఆత్మలు అని అంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారి సింహాసనము చుట్టూ కోట్ల కొలది శరావులు నిలువబడి పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో ఆయనను స్తుతిస్తూ ఉంటారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనములో రాయబడి ఉన్నది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి సింహాసనము చుట్టూ ఇంద్రధనస్సు ఆవరించి ఉన్నది. ఈనాడు మనము ఆకాశంలో చూస్తున్నటువంటి ఆ ఇంద్రధనస్సు యేసుక్రీస్తు ప్రభుల వారి సింహాసనమును ఆవరించి ఉన్న ఆ వెలుగే. ఆ వెలుగు ఆకాశంలో కనబడుతున్నది అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి వెలుగు అక్కడ ఉన్నదని అర్థం. నోవహు కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పెట్టినటువంటి నిబంధన అది. యేసుక్రీస్తు ప్రభుల వారి సింహాసనము ప్రక్కన 24 మంది పెద్దలు కూర్చొని ఉన్నారు కదా. వీళ్ళెవరు అని అంటే పాత నిబంధన ప్రకారము యాకోబు కుమారులు 12 మంది వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కుడి భాగమున ఉన్నటువంటి 12 సింహాసనముల మీద వారు కూర్చొని ఉంటారు. క్రొత్త నిబంధన ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు 12 మంది. ఆ 12 మంది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఎడమ భాగమున ఉన్నటువంటి సింహాసనముల మీద కూర్చొని ఉంటారు. వీళ్ళనే 24 మంది పెద్దలు అని అంటారు. వీరు యేసుక్రీస్తు ప్రభువుల వారితో పాటే ఉంటారు. ఆయన ఎక్కడికి వెళితే ఈ వీళ్ళు కూడా అక్కడికే వెళుతూ ఉంటారు. ఆ సింహాసనములు వారు దక్కించుకున్నారంటే అది ఎంతో గొప్ప భాగ్యం. మనకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి సింహాసనము దగ్గర కూర్చునే గొప్ప భాగ్యము ఉన్నది. ఇది మీరు తెలుసుకోవాలా. ఆ భాగ్యమును పోగొట్టుకోకుండా యేసుక్రీస్తును అనుసరిస్తూ యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి జీవిస్తే చాలు. పరిశుద్ధులై పవిత్రులై ఉంటే చాలు. పరలోక రాజ్యములో ఆయన సింహాసనము దగ్గర మనము కూర్చునే గొప్ప భాగ్యము దొరుకుతుంది. మరణము లేనటువంటి జీవము అక్కడ ఉన్నది. ఆ జీవము మనకు ఇవ్వటానికే దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మీ అందరికీ వందనములు.